నమస్తే అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరైతే బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈరోజు మరొక మంచి వీడియోతో అయితే మీ ముందుకైతే వచ్చేసానండి. ఏంటనుకుంటున్నారా? అదేనండి, ఇంట్లో ఉండే ఆడవాళ్ళకు గిన్నెలు తోమడం అంటే ఎంత పెద్ద సవాలో అవే ఈ వీడియోలో అయితే ఉంటుందండి. వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ ఇచ్చేసి మీ విలువైన సమాచారాన్ని అయితే చెప్పండి. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోతే, ఈ వీడియో పరంగా ఇంట్లో ఉండే ఆడవాళ్ళకు, హౌస్ వైఫ్స్కి నా శతకోటి వందనాలండి. మీకు పేరు పేరున ధన్యవాదాలు. ఎందుకంటే మీరు ఇంట్లో ఉండి అందరినీ చూసుకుంటున్నందుకే అందరూ ఎవరి పనులకు వాళ్ళు వెళ్ళి చక్కగా పనులు చేసుకొచ్చుకొని ఇంటికి వచ్చేలోపు మళ్ళీ వాళ్ళకి రిలాక్స్ కావడానికి నానా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కదా. అందుకనే మీకైతే శతకోటి వందనాలు. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోతే, హౌస్ వైఫ్స్ అందరికీ ఇంటి పని మొత్తంలో ఏదైనా పెద్ద టాస్క్ ఉందంటే అది ఖచ్చితంగా కిచెన్లో ఉండే పాత్రలే కదా. మనకు అవే కదా క్లీన్ చేయడం అంటే. వీటిని శుభ్రం చేయడానికి నానా తంటాలు పడుతూ ఉంటాం. కొన్ని పాత్రలు అయితే చాలా మురికిగా జిడ్డుగా పట్టేసి ఎంత కడిగినా అవి పోవు. అయితే చాలామంది గిన్నెలు కడిగేటప్పుడు తప్పనిసరిగా డిష్ వాషింగ్ సోపు వాటర్ తప్పకుండా ఉండాల్సిందే. అలాంటప్పుడు ఇలాంటి పరిస్థితులలో ఏం చేయాలో అస్సలు అర్థం కాదు. కానీ అలాంటి పరిస్థితులలో కూడా గిన్నెల్ని తలతలా మెరిపించవచ్చండి. ఏంటి అవాక్ అవుతున్నారా? నిజమండి, అదేలేనో ఇప్పుడైతే చూసేయండి. అంతేకాకుండా గిన్నెలు కడగడం ఇళ్ళల్లో చేస్తే ముఖ్య పనుల్లో ఇది కూడా ఒకటి. అయితే ఏ సమయంలో గిన్నెలు కడిగితే మంచిదో ఇప్పుడైతే తెలుసుకుందాం. కిచెన్ అంటే కేవలం వంట చేయడానికే మాత్రమే కాదు కదా, ఆరోగ్యాన్ని కాపాడే హాస్పిటల్ అని కూడా చెప్పవచ్చు. ఆరోగ్యాన్ని పెంచడంలో కిచెన్కి రోల్ పాత్ర పోషిస్తుంది. కేవలం ఒక్కరి లైఫే మాత్రమే కాదు కదా, మొత్తం కుటుంబ సభ్యుల ఆరోగ్యానికి కూడా మన కిచెన్ నుండే కాపాడేయచ్చు. అందులో కిచెన్ క్లీనింగ్ నుంచి తినే ప్లేట్స్ క్లీనింగ్ వరకు ఉంటుంది. దీనివల్ల ఆరోగ్యాన్ని అయితే కాపాడుకోవచ్చు అన్నమాట. అంతేకాకుండా సాధారణంగా రాత్రిళ్ళు భోజనం చేశాక వాటిని రాత్రికి రాత్రే క్లీన్ చేయకుండా అలానే వదిలేసి వారు చాలామందే ఉన్నారు. వీటిని మరుసటి రోజు వరకు అలానే ఉంచుతారు. దీనికి సమయం ఉండకపోవడం, ఇబ్బందిగా అనిపించడం, ఉదయాన్నే చేస్తామనుకోవడం, ఇలా చాలా కారణాలే ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆరోగ్యానికైతే అంత మంచిది కాదండి. వీటి వల్ల చాలా సమస్యలు వస్తాయి. గిన్నెలు ఎక్కువసేపు క్లీన్ చేయకుండా అలానే ఉంచితే అందులోని క్రిములు పెరిగిపోతూ ఉంటాయి. అంటే బ్యాక్టీరియా పోదు. దీనివల్ల రోగాలకు నిలయంగా మారుతుంది. కాబట్టి అలా కాకుండా ఉండాలంటే గిన్నెల్ని వేడి నీళ్ళల్లో వేసి క్రిమ సంహారణ మందులతో క్లీన్ చేస్తే క్రిములు పోతాయి. సాధారణంగా మనం వంటల్ని వేడి నీటితో కాకుండా సాధారణ నీటితో క్లీన్ చేయాలి. అప్పుడే మనం గిన్నెలు తోమేటప్పుడు ఖచ్చితంగా సబ్బు నీటితో క్లీన్ చేయాలి. దీనివల్ల లోపల బయట అవి చక్కగా క్లీన్ అవుతాయి. అంతే. అయితే వీటిని క్లీన్ చేసి అలానే ఉంచకుండా వేడి నీటిలో ఉంచడం, లేదనుకోండి ఎండలో ఉంచడం ఉత్తమం అన్నమాట. అంతేకాకుండా హోటళ్ళల్లో అంటే గిన్నెల్ని వాటిని కొంచెం వేడి నీళ్ళల్లో ఉంచుతారు. కారణం అయితే ఇదేనండి. అంతేకాకుండా మనం క్లీన్ చేసేటప్పుడు స్క్రబ్ని యూజ్ చేస్తూ ఉంటాం కదా. ఆ స్క్రబ్బు వీటితో అన్ని రకాల పదార్థాలని క్లీన్ చేస్తాం. ఇలాగే చేపలు, పాలు, మాంసం, గుడ్లు ఇలాంటివి ఏవైనా కూడా ఈ స్క్రబ్బర్స్తోనే క్లీన్ చేస్తాం కదా. గుడ్లు ఇలాంటివి క్లీన్ చేసినప్పుడు ఆ స్క్రబ్బర్తో పాటు నార్మల్గా అన్నీ క్లీన్ చేసేయాలి. అంటే గిన్నె, ఇప్పుడు సబ్బు గిన్నె ఉంటుంది కదా, అది స్క్రబ్బరు. తర్వాత మనమైతే ఇంకా రాగి పీస్నర్ అని అంటాము, దాన్ని కూడా
క్లీన్ చేయాలన్నమాట. ఇలా క్లీన్ చేసినప్పుడే మన వంట రూమ్లో ఉండేవన్నీ క్లీన్ అయిపోతూ ఉంటాయి. అలాంటప్పుడు ఇంకా ఇక్కడైతే నేనైతే గిన్నెలకి గురించి అన్నీ చెప్పేస్తాను. నేనైతే అన్నీ ఒకేసారి తోమేయనండి, ఒకటొకటి ఒకసారి తోముతాను. అంతవరకు ఇది చూసేయండి. గిన్నెలు తోమడం అంటే అంత ఈజీ అయిన విషయం అయితే అస్సలు కాదండి. గిన్నెలు తోమేటప్పుడు చాలా జాగ్రత్తగా అయితే తోమాలి. స్టార్టింగ్లో అయితే గిన్నెలు తోమడానికి నేనైతే ఏడ్చేదాన్ని, అలా చేతులు అయితే మంటలు ఎక్కేవి బాగా. ఇప్పుడంటే అలవాటైపోయిందండి. అయినా ఇప్పుడు నేను తోముతున్నాను కదా స్టీల్ పిస్నార్తోన, అది నాకు ఇప్పటికీ చేతులు అయితే అస్సలు పని చేయదు. ఇప్పుడు కూడా మామూలుగా చేతులు మండుతూ ఉంటాయి, లేదనుకోండి ఒక్కొక్కసారి అయితే తెగుతాయి కూడా. ఈ గ్యాస్ స్టవ్లది క్లీన్ చేసినప్పుడు మరీ ఎక్కువ అవుతుంటుంది. ఇంకా అందుకని నేనైతే ఈ పిసినార అంటే స్క్రబ్తోన ఎక్కువ అయితే క్లీన్ అయితే చేస్తూ ఉంటాను. ఎప్పుడైనా ఇంకా జిడ్డు మరీ పోదు అన్నప్పుడు మాత్రమే ఈ స్టీల్ పిసినార తీసుకొని తోమేస్తాను. ఒకవేళ చేతులు బాగా మండుతున్నాయంటే మాత్రం ఈ స్క్రబ్బర్ని కూడా మీద పెట్టేసుకొని అయితే తోముతాను. చిన్న చిన్న ప్లేస్లలో అస్సలు మురికిపోదన్నమాట. అప్పుడైతే ఈ బ్రష్ని అయితే వాడతాను. ఇంకా ఇదైనా బ్రష్ ఎక్కడైనా చిన్న చిన్న ప్లేసెస్లో అస్సలు మురికిపోనప్పుడు ఈ బ్రష్ని ఇలా పెట్టేసుకొని ఇలా అన్నామనుకోండి క్లీన్ అయిపోతుంది అన్నమాట. మనం అన్ని చోట్లలో క్లీన్ అయితే చేయలేం కదా. చిన్న చిన్నగా హోల్స్ ఉన్నప్పుడు, ఏదైనా అసలు తోమడానికి వీలు కానప్పుడు ఇలా బ్రష్ని, అంటే ఇప్పుడు బ్రష్ కామన్గా 10 రూపీస్ అంటే దొరుకుతుంది మామూలు బ్రష్లు, అవి ఒక్కటి తెచ్చి పెట్టుకున్నాం అనుకోండి ఇలా అయితే క్లీన్ చేసేసుకోవచ్చు. అంతేకాకుండా గిన్నెలు పెళ్ళైన కొత్తలో చాలా టెన్షన్ పడేదాన్ని. గిన్నెలు తోమాలంటే ఏడ్చడం ఒక్కటే పని. ఇంట్లో ఎన్ని పనులున్నా ఈ గిన్నెల దగ్గరకు వచ్చేలోపు చాలా ఇబ్బంది అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే స్టార్టింగ్లో గిన్నెలు తోమడం అంటే అంత ఈజీ ఏం కాదు. ఇంకా చేతులు తెగుతాయి, రకరకాలుగా ఉంటుంది అన్నమాట. ఈ స్టీల్ పిసినార మామూలుగా అయితే అస్సలు పడదండి. ఒకవేళ ఎవరైనా కొత్తగా గిన్నెలు తోమడానికి ఇప్పుడే తోముతున్నాం అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ స్టీల్ పిసినారని మాత్రం ఇగ్నోర్ చేయండి. ఒకవేళ మీకు మరి ఇంకా గిన్నెలకి ఖచ్చితంగా కావాలనుకుంటే ఏదన్నా కవర్ వేసుకోనో లేకుంటే ఈ స్క్రబ్తోనో కింద స్టీల్ పిసినార పెట్టేసుకొని పైన అయితే స్క్రబ్ అయితే వాడండి. ఇలా నేనైతే మీకు ఒకవేళ సజెషన్ మాత్రమే, ఆర్డర్ అయితే అస్సలు కాదండి. ఎందుకంటే నేను అనుభవించి చూశాను. అస్సలు స్టార్టింగ్లో అయితే నేనైతే ఒక్కటే ఏడ్చేదాన్ని. అసలు గిన్నెలు తోమాలంటే మస్తు భయం వేసేదన్నమాట. ఇలా అయితే నేను అంటే మెయిన్వి మాత్రం స్టార్టింగ్లోనే తోమేసుకొని పక్కకైతే పెట్టేసుకుంటాను. స్టార్టింగ్లో అన్నీ ఒకే చోట వేసేసినాం అనుకోండి అస్సలు నీట్గా అయితే కావు. ఒకవేళ ఆయిల్, లిక్విడ్స్ అలాంటివి ఏవైనా ఉంటే అందులో పేరుకపోయి మరీ గలీజ్గా అయిపోతాయి. అందుకని ఫస్ట్ అయితే ఏవైనా రబ్బర్వి అంటే ప్లాస్టిక్ ఉంటే ఫస్ట్ అయితే తోమేసుకోవాలి. తర్వాత గాజువి, ఎందుకంటే గాజువి తోమేటప్పుడు చాలా జారిపోతూ ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం వాటిని అయితే ఫస్ట్ తోమేసుకొని క్లీన్ చేసేసుకొని పక్కకు పెట్టేసుకుంటే పని అయిపోతుంది. మళ్ళీ పొరపాటున అంటే కింద జారిపోయినా అలా చాలా ఇబ్బంది అవుతాయి. కాబట్టి మనకు మెయిన్గా ఏవేవైతే ఉంటాయో వాటిని అన్నిటిని పక్కకి స్టార్టింగ్లోనే తోమేసుకొని పక్కకి వేసేస్తే పని అయిపోతుంది. గిన్నెల్ని మాత్రము ఎక్కువసేపు అలాగే సింకులో ఉంచరాదు. ఎందుకంటే ఇల్లాల చేతిలోనే ఆరోగ్యం మొత్తం ఉంటుంది. కాబట్టి
గిన్నెలని ఎక్కువసేపు అలానే ఉంచేసామనుకోండి బ్యాక్టీరియా ఉంటుంది. మళ్ళీ మనం ఇప్పుడు అంటే ఇంకా సింకు ఇళ్ళల్లోనే కామన్గా తోమేస్తూ ఉంటాము. బయట తోమే సిచ్యువేషన్స్ ఈ మధ్య అయితే నేను ఎక్కడా చూస్తలేను. నేను బయటికి గిన్నెలు లాబట్టుకొని బయటికి తీసుకొని వెళ్ళి మళ్ళీ తోమేసి ఎండలో 1 గంట 2 గంటలు పెట్టేసి మళ్ళీ లోపలికి తీసుకొచ్చి సర్దేంత ఓపిక ఇప్పుడు అంటే మనకున్న సిచ్యువేషన్స్ బట్టి అంతా ఇంకా నార్మల్గా ప్రతి ఒక్కరు సింకులోనే తోమేస్తారు. పక్కనే డ్రై అయ్యే వరకు నేను మాత్రం వెంటనే ఏం సర్దేనండి, ఒక స్టేలో అయితే పెట్టేస్తాను. మొత్తం డ్రై అయినాకనే ఇంకా కామన్గా అన్నీ తీసేసి సర్దేసుకుంటాను. ఇలా తోమేసిన వెంటనే ఇలా అయితే అస్సలు సర్దాను. ఇంకా ఈ పెంకు కూడా అంటే చపాతీలు ఆయిల్స్ అవి ఇవి ఎక్కువ వాడేస్తుంటాం కాబట్టి బాగా రుద్దేసుకోవాలి. ఇలా బాగా రుద్దేసుకొని తర్వాత అయితే కడిగేసుకొని నేనైతే దీనిని పెంకులో పెట్టేసుకుంటాను, అంటే ఎండలో పెట్టేసుకుంటాను. ఇంకా అలాగే ఏవైనా అంటే ఇలా పిట్టలు అవి అంటాం కదా, కూరగాయలు కట్ చేసుకునేవి, వాటిని మాత్రం ఖచ్చితంగా ఎప్పుడైతే కట్ చేస్తానో అప్పుడే అయితే కంటైనర్స్ అవి ఇవి అన్నీ అయితే ఎండలో అయితే పెట్టేసుకొని వస్తాను. చెప్పాను కదా, ఈ కంటైనర్లో పెట్టుకొని ఇంకా వీలైతే ఎండలో పెట్టేసుకుంటాను 1 గంట 2 గంటలు. ఇంకా లేదనుకోండి అలానే పెట్టేస్తాను. ఒక 3-4 గంటలు ఆరిన తర్వాత అయితే నేను మళ్ళీ గిన్నెలన్నీ సర్దేస్తాను. అంతవరకు అయితే వాటి జోలికి అస్సలు పోను. ఎందుకంటే వాటర్ ఇంకా కారడము అలా ఇలా అయితే ఇంకా గిన్నెల స్టాండ్ కూడా తొందర జంకు పడుతుంది. ఇంకా తర్వాత అంత మంచిగా అయితే ఉండదు. మళ్ళీ అందులో బ్యాక్టీరియా చిన్న చిన్న పురుగులు, వంట రూమ్ అంతా గలీజ్గా అయిపోతుంది. కాబట్టి నేను మ్యాక్సిమం వంట ఇల్లు మాత్రం సాధ్యమైనంత వరకు నీట్గా పెట్టేసుకుంటాను. అలాగే సింక్లో గిన్నెలు లేకుండా అంటే ఏమంటారు స్ట్రేలో మాత్రం ఎక్కువ గిన్నెలు ఉండేటట్టు చూసుకుంటాను. సింక్లో మాత్రం మ్యాక్సిమం ఎప్పుడు పనులు అప్పుడే చేసేసుకుంటాను. ఇంకా మనకు అంటే ఇంకా పొద్దున్న నుంచి రాత్రి వరకు ఫుల్ పనులతోనే బిజీ ఉంటాము. ఎవరి పనులు వాళ్ళకే గొప్ప కాబట్టి ఇంట్లో ఉండి నేను చూస్తున్నాను కాబట్టి నేను మా అమ్మను ఒకటే అనేదాన్ని, తిట్టేదాన్ని, చీటికి మాటికి ఏదేదో అనేదాన్ని. ఇప్పుడు నాకు తెలుస్తుంది ఏదైనా మన వరకు వచ్చే వరకు ఆ ఫీలింగే తెలియదు అంటారు కదా. ఇప్పుడైతే నాకైతే నిజంగా తెలుస్తుంది. మరొకసారి చెప్తున్నాను, ఇంట్లో ఉండే ఆడవాళ్ళు మీరంతా ఓ లెవెల్ అన్నమాట. వేరే ఇంకా మ్యాటర్ చెప్పేంత సీన్ అయితే నాకైతే లేదు. నేను ఇప్పుడిప్పుడే అన్నీ అనుభవిస్తున్నాను కాబట్టి ఆటోమేటిక్గా అన్నీ అయితే తెలిసిపోతున్నాయి. ఇంకా ఈ గిన్నెలు తోమాలంటే చాలా ఇబ్బందులు ఉంటాయి, చాలా బాధలు ఉంటాయి. చిన్నవే ఇలా గిన్నెలు తోమేటప్పుడు చిన్న గాయాలైనా అవి ఎవరికి చెప్పుకోలేము. కానీ చిన్న గాయాలే కానీ పెద్దగా ఉంటుంది అన్నమాట. అసలు అన్నం కలుపుకోవడానికి రాదు, తినడానికి రాదు, ఇంకా ఏ పని చేయడానికి రాదు. ఏదన్నా వేడిగా గింత తాకినా బాధ అనిపిస్తుంది. నేను నిజంగా ఇప్పుడు చూస్తున్నాను. ఇంకా చెప్పాను కదా, అన్నీ తోమేసిన తర్వాత ఇలా అయితే మళ్ళొక్కసారి వాటర్లో అయితే నేను సబ్బు దగ్గర నుంచి హ్యాండ్ వాష్ దగ్గర నుంచి A to Z అన్నీ కడిగేసుకుంటాను. చూసారా, ఇలా పీసినారల దగ్గర నుంచి నీట్గా కడిగేసుకొని వీటిని మాత్రం ఎండలో అయితే పెట్టేసి వస్తాను. సబ్బుని కానీ స్క్రబ్బర్స్ని కానీ స్టీల్ పీసినారా అలాగే బ్రష్ని కూడా పెట్టేసి వస్తాను. ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు ఎండలో ఎండేసినాక లోపలికి వచ్చి మళ్ళీ ఇలా అయితే చూసారు కదా, ఇన్ని గిన్నెలు అయితే అయిపోయిందండి. ఇదండి ఇవాల్టి వీడియో. గిన్నెలు తోమడం ఎలా, ఎప్పుడెప్పుడు తోమేసుకుంటే మన ఇల్లు మనము చక్కగా ఉంటామనేది. ఇదైతే చూసారా, దీన్ని కూడా ఎండలో పెట్టేసుకొని వచ్చి ఇప్పుడే పెట్టాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ అండి.